హాయ్ అండి, కొత్త స్టాక్ వచ్చింది చూడండి. అందరూ న్యూ స్టాక్ చూడండి, కొత్త మోడల్ చూడండి. శారీ చూడండి, గ్రీన్ అండ్ పింక్. ఇది వచ్చేసి పర్పుల్ ఎల్లో షేడ్. ఇది చూడండి, బాటిల్ గ్రీన్ అండ్ పింక్. ఇందులో కూడా మోడల్స్ వేరున్నాయి. ఈ రెండు వచ్చేసి ఒక మోడలు, ఈ టూ వచ్చేసి ఒక మోడలు. ఎన్ని కావాలని 4 కలర్స్ ఈ డిజైన్సే ఉంటాయి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్గా నడుస్తుంది కదండి ఇన్స్టాలో కానీ దేంతో అని చూడండి. ఇన్స్టాలో రేట్ చూసి మాత్రం ఎంతైనా బుక్ చేసుకుంటాము, ఏంటని కూడా అడగము. ఇక్కడ షాప్కి వస్తే మాత్రం ఇవి ఇంత రేటా, ఇవి ఇంత వేస్తాయా, 300కి ఇవ్వచ్చు కదా, 400కి ఇవ్వచ్చు కదా అని అంటారు మన దానికి వచ్చేసరికి. అదే ఆన్లైన్లో బుక్ చేసుకున్న షాపులకు వెళ్ళినా వాటి మీద ఫిక్స్గా ఎంత రేటు ఉంటే అంతే తీసుకుంటాం కదా. కొంచెం చూడాలి కదా, మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. మేము కూడా షాప్ పెట్టుకున్నామంటే కొంచెం ముందుకు వెళ్ళాలని అనుకోవాలి, కానీ మరీ ఇంతగానో వెనక్కి గుంచొద్దు కదా. అన్నీ అందరిలాంటి మోడల్సే. ఇప్పుడు ఇన్స్టాలో అయితే ఎక్కడ ఎంత రేటు ఉంటే అంతే పెట్టి తెచ్చుకుంటారు, ఇక్కడికి వస్తే మాత్రం ఇంత తగ్గేయమంటారు. మరీ ఇంతగా మాట్లాడకూడదండి. చూడండి, ఇది ఆన్లైన్లో ఎంత రేటు పలుకుతున్నాయో మేము కూడా ఎంత రేటు చెప్తున్నాం, దాన్ని బట్టి చూసుకోవాలి. అందులోకి వెళ్తే మాత్రం వాటి మీద ప్రైస్ ఎంత ఉంటే అంతే బుక్ చేసుకుంటాము, అంత రేటు ఉంటే అంతే తీసుకొని వస్తాము. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం రేట్లు ఎంతగానో అడుగుతున్నారు అంటే కొంతమంది మరీ దారుణంగా అడుగుతున్నారు. అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రం అంటున్నాను. అంత దారుణంగా రేట్లు అడగద్దండి. ఎవరమైనా బతకాలనే పెట్టుకుంటాము, కానీ ఇంతగానో అడగద్దు. చూడండి, అందరిలాంటి మోడల్సే తెస్తున్నాం, అందరిలాగా ఉంటుంది కదండి రేటు. కాకపోతే మీ అవసరంకు తీసుకునే దానికోసం ఇలా అయితే మాట్లాడద్దండి. కనీసం రేట్లు అర్థం చేసుకోవాలి, ఇవి ఎంత చేస్తున్నాయా ఏంటా అని. అందులో అయితే మాత్రం ప్రైస్ ఎంత చెప్తే అంతే బుక్ చేసుకుంటాం, కానీ అంతే వేస్తాం. ఆన్లైన్ పేమెంట్ ముందే వేస్తాం కూడా. ఇక్కడ ఏంటంటే తీసుకెళ్ళి ఎన్ని రోజులైనా కూడా మళ్ళీ పలకరు. మళ్ళీ ఏదన్నా అంటే మాత్రము వద్దు, తలకాయ నొప్పి వస్తుంది నాకైతే. ఎవరు వృత్తిలో వాళ్ళకి అంతే ఎక్కువ. మనం ఎవరికైనా ఇవ్వాల్సింది వచ్చేది మాత్రము ఎన్ని సొడ్లు చెప్తారు, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మనకి ఇవ్వాల్సిన వచ్చిన కాడ మాత్రము ఎంతన్నా ఇప్పుడు లేవు, మాకు డబ్బులు ఇప్పుడు లేవు, అవి లేవు. కొంతమంది మరీ దారుణంగా మేము చీట్లు వేసాం కదా, చీటీ వచ్చినప్పుడు ఎత్తుకోండి, చీటీ వచ్చినప్పుడు తీసుకోండి అంటున్నారు. మరీ ఇంత దారుణమా?